నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతిం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. మాతాపితృసమం దైవం న దైవం పితృమత్యేత్ సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందనతాం సదా. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీహరయే నమః. పూర్వకథానుసారేణ ఉత్తరకథారంభ. అచతుర్వదనో బ్రహ్మ ద్విపాహు అపరో హరిః అపాలలోచనో శంభు భగవాన్ బాదరాయణః. మనం శ్రీమద్భాగవతామృతమును గురించి ధారావాహికంగా ముచ్చటించుకుంటున్నాం. పూర్వకథానుసారేణ అంటే గత భాగం తరువాయి మనం భాగవత రసామృతమును గురించి చెప్పుకుంటున్నాం. అయితే మనకు పంచమ వేదమైనటువంటి యొక్క మహాభారత కథలతో శ్రీమద్భాగవత కథ ఆరంభించబడుతుంది. అంటే భారత భాగవత సంయుక్త కథా కథనంతో మనకు భాగవత కథ ముందుకు సాగుతుంది. అందుకే పంచమ వేదమైనటువంటి యొక్క మహాభారతమును గురించి అత్యద్భుతంగా అభివర్ణించారు హృద్యంగా ఈ పద్యంలో ఆదికవి శబ్దానుశాసనుడు మహాకవి నన్నయ్య భట్టు గారు. ఎంతటి గొప్ప శక్తివంతమైనది మహాభారతము అంటే మనం పంచమ వేదంగా పేర్కొంటాం. అందుకే అంటాడు, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం వదిరి ఆధ్యాత్మ విధులు వేదాంతమనీయు నీతి చక్షణులు నీతి విచక్షణులు నీతి శాస్త్రం వని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయం వని మహికునియాడుచుండ మా వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరుచుండు పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరుగుచుండ చేసి భారతంబు అని ప్రశంసించారు. అందుకని పంచమ వేదమైనటువంటి యొక్క మహాభారతమును గురించి అదండి మన మహాభారతానికి ఉన్నటువంటి యొక్క విశిష్టత. అయితే మనం కథలోకి ప్రవేశిస్తే సూత మహర్షి గారు శౌనకాది మహర్షులతో సారస్వత సాహితీ వేదిక పైన సుఖాసీనుడై శౌనకాది మహర్షులను గురించి భాగవత కథను చెప్పసాగింది అని శుకబ్రహ్మ గారు పరీక్షిత్తు మహారాజు గారితో వివరించిన కథాంశములను మీకు సవివరముగా వివరిస్తాను. మహామునులారా, భక్తి శ్రద్ధలు కలిగిన వారి ఆలకించండి అంటూ దైవ ప్రార్థన చేసి ఆరంభించాడు.
గోపాలకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇక భారత కథకు భాగవత కథకు ఉన్న సంబంధం ఏమిటంటే, ద్రోణాచార్యుల వారి పుత్రుడు అశ్వత్థామ మహాకురుక్షేత్ర సంగ్రామంలో ధర్మరాజు గారి చేత అశ్వత్థామ హతః కుంజరః అని పలికించి తన తండ్రి గారిని అస్త్ర సన్యాసం చేయించి దానికి ప్రతిఫలంగా అశ్వత్థామ పగ తీర్చుకోవటానికి మరియు కురు సంగ్రామంలో తొడలు విరిగి నిశ్చేష్టుడై రక్తధారలు కారుతున్న దుర్యోధన మహారాజుకు సంతసంబు కలిగించాలనేటువంటి యొక్క కుతూహలం కలిగిన వాడి ఏ మాత్రము కూడా ఆలోచించనటువంటి వాడై అశ్వత్థామ కోపోద్రిక్తుడై ఆగ్రహోదగ్రుడై భద్రంగా శయన మందిరంలో హాయిగా నిద్రిస్తున్నటువంటి యొక్క చిన్ని పాపలు ఉపపాండవులను నిర్దాక్షిణ్యంగా సంహరించి, అంతేకాదు పాండవ వంశము నిర్వంశం కావాలనేటువంటి యొక్క సంకల్పం పెట్టుకున్నవాడై ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షిత్తు మహారాజు గారి పైన పాండవ వంశాన్ని నిర్వంశం చేయ సంకల్పించిన వాడై తన తపోశక్తి చేత ఉత్తరాదేవి గర్భం పైన భయంకరమైన ఘోరమైన దుస్తరమైన దుర్భరమైన దుఃఖకరమైన మహా అగ్నిజ్వాలలతో ప్రళయ కాలంలో సంచలితంగా ఉన్నటువంటి యొక్క బ్రహ్మ శిరోనామకం అనేటువంటి యొక్క బ్రహ్మాస్త్రాన్ని ఆ చిన్ని శిశువు మీద ప్రయోగిస్తాడు. దయాదాక్షిణ్యం లేని కోపోద్రిక్తుడైనటువంటి యొక్క అశ్వత్థామ. మరి ఆ బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని ప్రయోగిస్తే ఆశ్రిత భక్తవత్సలుడు, దుష్ట శిక్షణ శిష్టరక్షణ పరిపాలన దీక్షా దక్షుడు, శరణాగత వత్సలుడు, సర్వాంతర్యామి, జగదీశ్వరుడు, జగత్పతి, జగద్గురువు ఆ శ్రీకృష్ణ పరమాత్మ వేగంగా వస్తున్నటువంటి యొక్క బ్రహ్మ శిరోనామక అస్త్రం నుండి పాండవుల అంటే ఉత్తర గర్భములో ఉన్నటువంటి యొక్క ఆ శిశువైనటువంటి పరీక్షిత్తు మహారాజును సంరక్షిస్తాడు. ఆ విధంగా భారత కథతో భాగవత కథ ఆరంభించబడుతుంది. అయితే గతంలో నిండు కొలువులో ఏమిటి సభా మధ్యమున ద్రౌపదీ వస్త్రాపహరణ సందర్భంలో భీముడు దుర్యోధనుని గూర్చి ప్రతిజ్ఞ చేయటం మనం గుర్తు చేసుకోవాలి. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న ప్రభావమే దుర్యోధనుడు తొడలు విరిగి రక్తసిక్తమై ఆ పడి ఉన్నటువంటి యొక్క సందర్భంలో దాన్ని అశ్వత్థామ చూసి కోపోద్రిక్తుడవుతా. కనుక ఆ దుర్యోధనుని యొక్క నిస్సహాయ స్థితి చూసి ఇక్కడ అశ్వత్థామలో క్రోధము ఆవేశము పెరిగి అహంకారము అజ్ఞానము ఆధికారిక వ్యామోహము అధర్మ వర్తనము ఎంతటి దుస్థితిని కలుగజేస్తుందో మనకు ఈ దృష్టాంతం ద్వారా గోచరిస్తుంది. కనుక నిండు కొలువులో భీష్మద్రోణాది మహామహుల సమక్షంలో భీముడు ఆగ్రహోదగ్రుడై ఒక్కసారిగా ఆవేశంతో ఈ విధంగా ఆడతాడు. ఏమని అంటే, గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండ మధోధరుడై ద్రౌపదినిట్లు చేసిన కలున్ దుశ్శాసనున్ లోక భీకర లీలను వధించి తద్విపుల వక్షస్థైల రక్తౌఘ నిర్జర ఉర్వీపతి చూచుచుండ అని ఆస్వాదింతు ఉగ్రాకృతి. ఓరి మదోన్మత్త దురహంకార దుర్యోధన, దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి అంభోరు విజోరు దేశమున నుండగ పిలిచిన యుద్ధురాత్మ దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదా విఘాత భగ్నోరు తరోరు చేసెద సుయోధనుగ్ర రణాంతరంగున అని ఈ విధంగా భీముడు ప్రతిజ్ఞ చేయడం, ఆ ప్రతిజ్ఞను భీముడు తీర్చుకోవడం చూసి ఒకవైపు రాజభక్తి అశ్వత్థామలో, మరొక వైపు పితృభక్తి, ఇవి రెండు వెరసి పాండవుల పైన ద్వేషాన్ని జనింపజేశాయి. తద్వారా ఈ బ్రహ్మ శిరోనామక అస్త్ర ప్రయోగానికి దారితీసినది. అందుకే ఒక ఆవేశం, ఒక విచక్షణ లేని ఆలోచన, ఇవన్నీ ఇటువంటి యొక్క అస్త్ర ప్రయోగం అంటే బ్రహ్మ శిరోనామక అస్త్ర ప్రయోగానికి దారి తీసినవని మనకు ఈ కథలో తెలుస్తుంది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీహరయే నమః. ఇక్కడ భారత కథతో మనం భాగవతం ప్రారంభమవుతుంది అనుకుందాం గనక, కృష్ణం వందే జగద్గురుం ఉపపాండవులను
అశ్వత్థామ వధించుట, తద్వారా ద్రౌపదీదేవి అశ్వత్థామను మందలించుట, ఉత్తర గర్భంలో ఉన్నటువంటి యొక్క శిశువును శ్రీకృష్ణ పరమాత్మ సంరక్షించుట, శృంగి మహర్షి పరీక్షిత్తు మహారాజును శపించుట, తత్పశ్చాత్తాపంతో గంగాతీరమందు జప మంత్ర అనుష్ఠానములను చేస్తూ సుఖబ్రహ్మ గారిచే సుఖయోగేంద్రుల వారిచే చక్కగా 7 రోజులు సప్తాహ క్రమములో భాగవత శ్రవణము చేయుటతో మనకు ఈ కథ ప్రారంభమవుతున్నది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరయే నమః. ఇక్కడ ద్రౌపదీదేవి ఏమంటున్నదంటే, అశ్వత్థామను చూసి, భూసురుడవు బుద్ధిదయాభాసునుడవు శుద్ధవీర భట సందోహగ్రేసరుడవు శిశుమారుణ ఆసుర కృత్యంబు ధర్మ అగునే తండ్రి. అయ్యా, నీవు బ్రాహ్మణోత్తముడు. బ్రాహ్మణోత్తముడు ఎట్లా అంటే, యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విధిభ్యో దివే దివే నమస్కుర్యా నా శ్రీలంకీర్తయే. అటువంటి జ్ఞానానికి ప్రతీకలైనటువంటి యొక్క బ్రాహ్మణోత్తముడివి ఈ విధమైనటువంటి అజ్ఞానజనితంగా ఈర్ష్యతో, ద్వేషంతో, కక్షతో, పగతో, ఒక అసూయతో, ఒక ద్వేషంతో ఈ రకంగా ఈ ఉప పాండవులైన చిన్ని చిరుపాపలను అది సంహరించటము నీకు న్యాయమా బ్రాహ్మణోత్తమా అని ఆ ద్రౌపదీదేవి అంటున్నది. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిందేరు కించిద్రోహంబును నీకు చేయరు బలోత్సేకంబుతో చీకటిను భద్రాకారుల చిన్ని పాపల రణ ప్రౌఢ క్రియాహీనులను నిద్రాసక్తుల సంహరింప అకట నీ చేతు ఎట్లాడెనో. ఓ ద్రోణసుత, ఓ గురుపుత్ర, నా బిడ్డలు నీకు ఏమి అన్యాయం చేశారయ్యా? కోపోద్రేకమున నీ మీద దాడి చేయలేదు కదా. పోనీ రణప్రౌఢ క్రియాహీనులను, కనీసం ఆయుధాలను ధరించి కూడా లేరు. యుద్ధావని లేదు. యుద్ధభూమిలో ఉన్నారా? లేదు. చక్కగా అవలేశమైన అపకారము చేయనటువంటి యొక్క ఆ శిశువులను, ఎవ్వరికీ హానిలు చేయనటువంటి యొక్క ఆ జ్ఞానపు పిల్లలను, గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ చిన్ని పాపలను, యుద్ధము చేయ శక్తి లేని అశక్తులైన బలహీనులైన ఆ పసివారిని గాఢాంధకారంలో వీరావేశంతో, పగతో, కక్షతో అక్కట వారిని వధించటానికి నీ చేతులు ఎలా వచ్చాయ్యా అని ఆ ద్రౌపదీదేవి అశ్వత్థామను గుర్తి చెప్పుతుంది. అప్పుడు ఇలా అంటాడు, కొడుకుల బట్టి చంపెనని కోపము నొందదు బాలఘాతకు విడువు మటుంచు చెప్పెడి వెర్రిది ద్రౌపది వీడు విప్రుడే విడువగనేల చంపుడిటు వీణని మీరలు సంపరేని నా పిడికిటి పోటున శిరము భిన్నము చేసిద చూచు ఇందరు. ఈ ద్రౌపదీదేవి ఆ అశ్వత్థామను గూర్చి ఆ గురుపుత్రుణ్ణి చూసి ఆ రకమైన బతిబిలాడుతుంటే భీముడికి ఆవేశం వస్తుంది. ఎట్లా కొడుకుల బట్టి చంపెనని కోపమునందదు అంటే, 5గురు తన సంతానం అలా జరిగితే కనీసం కోపం లేదు, కోపం కూడా తెచ్చుకోదు. ఈ బాలఘాతకుణ్ణి విడిచిపెట్టుమని ఇంకా వాడి మీద దయ చూపుతున్నది వెర్రిది ద్రౌపది. నిజంగా ఇంతటి అమాయకురాలివమ్మ. కనుక వీడిని మీరు ఒకవేళ ఉపేక్షించినను కూడా నా పిడికిటి పోక్తుతో వీడి శిరస్సును ముక్కలు ముక్కలుగా ఖండిస్తాను అని భీముడు ముందుకు వస్తుంటే అప్పుడు అంటుంది, అన్యుడుగాడు వీడు శిశుహంతక దురాత్ముడాకతాయి హంతవ్యుడు బ్రహ్మబంధుడవు తప్పదు నిక్కము బ్రాహ్మణో నహంతవ్య అటంచు వేదము శృతంబగుగావున ధర్మ దృష్టి కర్తవ్యము
వీనిగాచుట యథాస్థితి చూడుము పాండవోత్తమా అని. పాండవోత్తమ, నీకు తెలియని ధర్మము మాకేమీ తెలుస్తుంది. వీడు శిశుహంతకుడు, సత్యమే. పరమ దుష్టుడు, సత్యమే. ఆకతాయి, మరణదండార్హమైనటువంటి యొక్క పాపకృత్యములను ఆచరించిన వాడు. ఎందుకంటే 6 పాపకృత్యాలు, 5 వీరిని అటు ఉత్తరా గర్భముల హస్తప్రయోగం చేయడం. కనుక ఉపేక్షించదగిన వాడు కాదు, క్షమించదగిన వాడు కూడాను కాదు. కానీ ఒకే ఒక గురుపుత్రుడు. ఎందుకంటే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీకు అస్త్రశస్త్రాలను విలువిద్యలను నేర్పినటువంటి యొక్క ఆ గురువు ద్రోణపుత్రుడు, అంటే గురుపుత్రుడు గనక. అంతేకాదు బ్రాహ్మణో నహంతవ్య, అంటే బ్రాహ్మణుని చంపకూడదు అని ధర్మము చెప్పింది కనుక మీరు ధర్మాధర్మములు ఎరిగిన వారి గనక ఆ గురుపుత్రుణ్ణి ఉపేక్షించి రక్షించి వాడికి ప్రాయశ్చిత్తం ఆచరించండి అని చెప్పుతుంది. యథాస్థితి పాండవ చూడుము పాండవోత్తమ అంటారు. కనుక మరణదండార్హమైనటువంటి యొక్క నేరము చేసినను ఇతనిని సంపించరాదు కనుక అప్పుడు ఈ విధమైనటువంటి యొక్క బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించినటువంటి యొక్క సందర్భంలో ఇక్కడ స్వామి రక్షిస్తున్నాడు. ఎందుకంటే ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవా కణివింటి. ఎట్లా సకల ప్రాణి హృదాంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకళుండు అచ్యుతుండయ్యన్నన్ విరటజా గర్భంబుదా చక్రహస్తుడైన వైష్ణవమాయగప్పి కురు సంతానార్థియై యుద్ధమై అడ్డమై ప్రకట స్ఫూర్తినంచే ద్రోణ తనయా బ్రహ్మాస్త్రమున్ లీలతోన్. కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి అనంత్య ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోనన్నాడు. అంటే అర్జునుడి చేత భంగపడిన అశ్వత్థామ అపాండవ మగుగాక అని ఒక సంకల్పం చేసి ఆ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించి ఉత్తర గర్భస్థ శిశువుపైకి వెళుతుండగా ఎవరు సకల ప్రాణి హృదాంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళుండు అచ్యుతుండు అయ్యడిన్. అలాంటి సకల ప్రాణి హృదయాంతరాళముల ఆత్మస్వరూపుడై ప్రకాశించేటువంటి యొక్క దివ్య ప్రభాభాసితుడైనటువంటి యొక్క ఆ పరమాత్మ ఉత్తర గర్భమునందు చక్కగా తన వైష్ణవమాయ తేజస్సును ప్రవేశపెట్టి ఆ పాండవ సంతానమైన రక్షించుటకై ఆ బ్రహ్మ శిరోనామ అస్త్రాన్ని అడ్డుకొని పరీక్షిత్తు మహారాజును రక్షించాడు. అందుకని ఇది అత్యద్భుతమైనటువంటి కథా విషయం. మళ్ళీ మనం కథలోకి ప్రవేశిద్దాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పరీక్షిత్తు మహారాజు చక్కగా పెరిగి పెద్దవాడయ్యాడు, రాజ్య పట్టాభిషేకుడయ్యాడు. చక్కగా అతడు అరణ్యములకు పోయి వేటాడి రావాలనేటువంటి కుతూహలం కలిగిన వాడై వేటకు వెళ్ళాడు. ఆ వేటకు వెళ్ళినటువంటి యొక్క సమయంలో అనేక క్రూర మృగాలను వేటాడి అలసి సొలసినటువంటి వాడి, దాహార్తి కలిగిన వాడి ఆ దాహము తీర్చుకోవడానికి పక్కన ఉన్నటువంటి యొక్క ఆశ్రమంలోకి బయలుదేరాడు. అది శమీక మహాముని ఆశ్రమం. అక్కడికి పోయాడు. పోయి దాహాన్ని గుర్చి ఆ స్వామిని ప్రార్థించాడు. అయ్యా, మా దాహం తీర్చడానికి మాకు కొంచెం నీరును ప్రసాదించండి. ఒకసారి అడిగాడు, రెండోసారి అడిగాడు, మూడోసారి అడిగాడు. ఎన్నిసార్లు అడిగినను కూడా ఆ మహాముని చక్కగా సమాధి స్థితిలో ఉండి ధ్యాన నిమగ్నుడై నిష్ఠాగరిష్ఠుడై ప్రాపంచికమైనటువంటి యొక్క విషయాదులను విచారించినటువంటి వాడై చక్కగా జ్ఞాన ధ్యాన యోగ దృష్టితో ఉన్నటువంటి ఆ మహానుభావుడు అలాగా ఉండటం చూడి అప్పుడు ఒక ఓడక వింటికోపున మృతోరగముంగుని వచ్చి మారుమాటాడకయున్న మజ్జనకు నన్ తలంబున పెట్టి దుర్మధ క్రీడ జరించు రాజు హరికేశవు అడ్డమైనను చచ్చు పోయేడవనాడు తక్షక పణీంద్ర విషానల హేతి సంహాతి.
అప్పుడు ఈయన మళ్ళీ దాహములో అతను నీళ్లు దొరకక మళ్ళీ రాజ్యానికి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ అతడి కొరుకైనటువంటి యొక్క ఆ శృంగి అతడు చూసి వెంటనే ఆ మృత సర్పము ఆ కళేబరము తన తండ్రి యొక్క శిరస్సున ఉండటం చూసి ఎట్టి సంకోచము కూడా లేకుండా ఆ వింటి కొనతో తెచ్చి మౌనముగా ఆసీనుడై ఉన్నటువంటి యొక్క నా తండ్రి భుజమున పెట్టి మదగర్వముచే ఆ వినోదించినటువంటి యొక్క అహంకారత పూరితమైనటువంటి ఆ రాజు ఏమంటున్నాడు? దుర్మధ క్రీడ చరించు రాజు హరికేశవు అడ్డైనను చచ్చు ఓ ఏడవనాడు ఎట్లా తక్షక పణీంద్ర విషానల ఏతి సంహాతి. అంటే ఏడవనాడు భయంకరమైన ఘోరమైన దుస్తరమైనటువంటి యొక్క అగ్ని జ్వాలలు కలిగినటువంటి యొక్క సర్ప విషాగ్ని జ్వాలల చేత దహింపబడి చచ్చిపోవుగాక అని కోపోద్రిక్తుడై ఆగ్రహోదగ్రుడై అత మహాముని కుమారుడైనటువంటి శృంగి శపిస్తాడు. ఆ శపించినటువంటి దాన్ని చూసి ఈతడి అల్లరికి అతడు కళ్ళు తెరిచి ఈ విధంగా అంటాడు: భరతవంశజుం పరమ భాగవతున్ హయమేధయాజి ఆచారుపరున్ మహానయ విశారద రాజకులైక భూషణును నీరముగోని నేడు మన నేలకు వచ్చిన భక్తి అర్ధి సత్కారము చేసి పంప జనుగాక శపింపగ నీకు ధర్మమే. నాయన ఎంత పని చేశావు తండ్రి. అతడు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు పరీక్షిత్ మహారాజు పాండవ వంశజుడు. ఈ తన కుమారుడు శపించిన విషయం తెలుసుకొని బాధాతప్త హృదయుడై ఖిన్నుడై ఈ విధంగా తన పుత్రుణ్ణి మందలిస్తున్నాడు. రాజును శపించుట ధర్మమా నాయన? వాళ్ళు ఎవరనుకున్నావు? రాజులు మనల్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు, అంటే ప్రజలందరికీ కూడా కన్న తండ్రి లాంటి వాడు. అంటే నేను ఎలాంటి వాడినో నీకు ఆ పరీక్షిత్ మహారాజు కూడా అలాంటి వాడే అని గుర్తించాలి నాన్న. ఎట్లా అంటే రాజకులైక భూషణుని నీరముగోరి. ఆయన ఏమడిగాడు? మనల్ని ధనం అడిగాడా? ద్రవ్యం అడిగాడా? కేవలం దాహము వల్ల నీరు అడిగాడు. కనుక మనం ఆ విధంగా రాజుగారు వచ్చినప్పుడు మనం సత్కారం చేయడం అది మన ధర్మం, మన ఆశ్రమ ధర్మం. అది మరచి మనం ఇవ్వలేదు. నేను సమాధి స్థితిలో ఉన్నాను, నేను గుర్తించలేదు. అలాంటప్పుడు ఆయన కోపోద్రిక్తుడై ఆ మెడలో ఇది వేయటం వలన నాకొచ్చినటువంటి యొక్క నష్టం ఏమీ లేదు కదా. కానీ ఇంత చిన్న విషయానికి అంత పెద్ద శాపం. అంటే రాజు గనక లేకపోతే రాజ్యము అస్తవ్యస్తమవుతుంది, ప్రజలు అనాథలైతారన్న ధర్మాన్ని నీవు గుర్తించలేవా నాయన? కనుక నీరము గోడి నేడు మన నేలకు వచ్చిన భక్తి అత్తి సత్కారము చేసి పంపజనుగాక శపింపగ నీకు ధర్మమే. మనం అతడికి సత్కారం చేయాలి గాని ఈ విధంగా కక్షగట్టి ఇంతటి భయంకరమైన ఘోరమైన దుస్తరమైన దుర్భరమైన దుఃఖకరమైన ప్రమాదకరమైనటువంటి యొక్క ఆ మరణంని నీవు శపించడం అది ధర్మము కాదు నాయన అని చెప్పితే అప్పుడు ఎలాగో అలాగా కనీసం దీనికి ప్రాయశ్చిత్తమైనా చేసుకుంటాడన్నటువంటి యొక్క విషయం చేత రాజుగారికి ఈ విషయము తెలిసేలాగా తెలియజేస్తారు ఈ ఆశ్రమవాసులు. అప్పుడు అది తెలుసుకున్నటువంటి యొక్క పరీక్షిత్ మహారాజు నిజంగా ఏమి చిత్రం, నేను గర్భములో ఉన్న సందర్భంలో ద్రోణపుత్రుడైనటువంటి యొక్క అశ్వత్థామ నా మీద అస్త్రప్రయోగం చేయట ఎలా అలాగో పరమాత్మ సంరక్షణ వల్ల సంకల్పం వల్ల మళ్ళీ ఈ విధమైనటువంటి రాజ్య పట్టాభిషేకుడనై అయినటువంటి యొక్క సందర్భంలో మళ్ళీ నాకు ఈ విధమైనటువంటి యొక్క బ్రాహ్మణ శాపము కలిగింది. ఏమి హత విధి అని ఈ విధంగా అంటాడు. ఏటికి వేటబోయితి మునీంద్రుడు గాఢ సమాధి నుండగా నేటికి తద్భుజాగ్రమున వేసితి సర్ప శవంబు తెచ్చి నేడేటికి బాప సాహసము ఈ క్రియ చేసితి దైవ యోగము దాటగరాదు వేగిర తథ్యము కీడు జనిల్చు ఘోరమై. ఆహా, నేను ఏటికి వేటకుపోయానో తెలియదు. పశ్చాత్తాప హృదయుడైనటువంటి పరీక్షిత్తు నేను ఎందుకు వేటకపోయాను?
ఆ మునీంద్రుడైనటువంటి వాడు గాఢ సమాధి స్థితిలో ఉండగా నేను అజ్ఞానం చేత ఆవేశపూరితుడనై ధర్మములను విచక్షణ చేయకుండా వారిని యొక్క గుర్తించకుండా ఆ మహాముని మీన భుజము పైన సర్పశవంబు తెచ్చి ఏటికి పాప సాహసములి క్రియజేసి. నేను ఎంత పాపాన్ని కొడిగట్టాను, నిజంగా ఈ విధంగా చేశాను, నాకు ఎందుకు ఇటువంటి దుష్టతలంపు కలిగినది, ఇదంతా దాట శక్యము కాదే. నుదుటన్ రాసిన వ్రాత మార్చగలడే నూరేళ్లు చింతించినన్. నేనిప్పుడు చింతించినా పశ్చాత్తాపడ్డా నన్ను రక్షించగలవారెవరు అని అనుకున్నటువంటి వాడు. పురగాదీశ విషానలంబునకు మే నొప్పింతు శక్కింప ఈశ్వర సంకల్పము నెడుమానదు. భవిష్యత్ జన్మంబులన్ హరిచింతారతియున్ హరిప్రణుతి భాషా కన్న ఆసక్తియున్ హరిపాదాంబుజ సేవసేయుదు కలుగా మీరర్థిన్ ప్రసాదింపరే. బ్రాహ్మణ శాపాన్ని అనుభవించుటకై సిద్ధపడినటువంటి పరాక్షిత్ మహారాజు తన యొక్క రాజ్యమును సర్వస్వమును కూడా పరిత్యజించి ప్రాయోపవేశం చేయదలంచి భగవద్ధ్యానంలో హరి చింతనాసక్తుడై ఆ గోవిందుని ఇందిరారమణుని యొక్క పాదార విందముల పాద పద్మములను లగ్నం చేసి మౌని అయి మనస్సులో ఎటువంటి ఆలోచన లేకుండా సర్వసంగ పరిత్యాగి అయి ఆ రాజోత్తముడు ఆ పరీక్షిత్ మహారాజు జ్ఞాన సాధకుడై ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు కనుక అప్పుడు ఆ గంగా నదీ తీర ప్రాంతంలో రాయోపవేశానికి సిద్ధము కాగానే ఈ విధంగా ఆ గంగాదేవిని ప్రార్థిస్తాను. అమ్మా నిన్ను చూచి నన్ను బొమ్మాయని ముక్తు కడకు హత్తువట కృపన్ లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురు గంగ రమ్య తరంగా. అమ్మా గంగా గంగేతియే భ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపాని విష్ణులోకం సగచ్చతి. గంగా అనేటువంటి యొక్క 2 నామాన్ని ఉచ్చరిస్తే సర్వమైనటువంటి పాపములు తొలగి పవిత్రులై పుణ్యలోకం ప్రసాదింపబడుతున్నదని చెప్పింది కదా తల్లి. ఇక్కడ అమ్మా ఓ గంగామాత, నిన్ను దర్శించినా నిన్ను సేవించినా నిన్ను ప్రార్థించినా అత్యంత కృపతో నీవు అమ్మా ముక్తిని ప్రసాదించవు కదా. కనుక అమ్మా నాకెదురుగా గంగా రమ్య తరంగ. ఓ తల్లి, ఓ గంగామాత, నీవు నీ నిజరూపమున నాకు దర్శనమును ప్రసాదించి నన్ను తరింపజేయము తల్లి అని ఆ గంగాదేవిని ప్రార్థిస్తున్నటువంటి వాడైనాడు. ఇంతలో వ్యాస మహర్షి గారి కుమారుడు సుఖయోగీంద్రుల వారు అలా పర్యటిస్తూ ఈ పరీక్షిత్ మహారాజు అనుష్ఠానం చేస్తున్నటువంటి దగ్గరికి వస్తాడు. మామూలుగా ఆ సుఖ బ్రహ్మగారు కేవలం ఆవు పాలు పితుకు సమయమునంత కంటే ఎక్కువగా ఉండడు. కానీ భగవద్ అనుగ్రహం, పరీక్షిత్ మహారాజు యొక్క జప తప మంత్ర అనుష్ఠాన మహాబలం వలన వ్యాస మహర్షి గారి కుమారుడైనటువంటి యొక్క జ్ఞానవేత్త వేదవేత్త మహాముని అయినటువంటి యొక్క ఆ శుక యోగీంద్రుల వారు చక్కగా పరీక్షిత్తు మహారాజు గారికి అద్భుతమైనటువంటి యొక్క భాగవతమును సప్తాహ క్రమములో వినిపిస్తాడు. ఆ ముందుగా ఈ విధంగా చెప్తాడు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదా. హరిమయముగాని ద్రవ్యము పరిమాణము లేదు వంశ పావన వింటే. హరిమయము విశ్వమంతయు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. అలాంటి మహానుభావుడు హరి విశ్వమంతటా కూడా కనుక అలాంటి యొక్క విశ్వవ్యాపకుడైనటువంటి వాడు జగద్రక్షకుడు. ఆ జగదీశ్వరుడు జగద్గురు అయినటువంటి యొక్క ఆ శ్రీహరి లేని వస్తువు ఎక్కడైనా ఉందా? హరి విశ్వమయుండు. ఎట్లా అంటే హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే. చక్కగా శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య కథలను వింటే అతడు లేనటువంటి యొక్క
పరిమాణము కూడా లేదు. అందుకే అంటాడు కదా ప్రహ్లాదు, ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసిన అందందే కలడు దానవాగ్రిని వింటే. అటువంటి గొప్పనైనటువంటి యొక్క మహాభాగవతం, చాలా గొప్పనైనటువంటిది. అటువంటి భాగవతాన్ని గూర్చి ఎట్లా అంటే ఈ విధంగా చెప్తున్నాడు, నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖా అమృతద్రవ సంయుతం పిబత భాగవత రసమాలయం ముహురగో రసికా భువి భావుకా. అటువంటి గొప్పరైనటువంటి యొక్క మహాపుణ్యప్రదం అయినటువంటిది కనుక ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి స్థితి మనకు ఆ పరీక్షిత్తు మహారాజు గారికి ఎట్లా అంటే అద్భుతంగా 7 రోజులు ఎలా చెప్తున్నాడు అంటే, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు చూలికైనా తమ్మి చూలికైనా. భాగవతాన్ని తెలిసి చెప్పటం అనేది అసాధ్యమైన విషయము కనుక ఆ భాగవతాన్ని ఎట్లా అంటే ఒక గొప్పనైనటువంటిది. అటువంటి యొక్క భాగవతాన్ని చెప్పటం సామాన్యమైనటువంటిది కాదు. అతి రహస్యమైన భగవత్ కథలను చెప్పగలిగినటువంటి, అందుకని ఈ భారతాన్ని గుర్తి ఈ భాగవతాన్ని చక్కగా మనకు పరీక్షిత్తు మహారాజు గారికి 7 రోజుల పాటు ఈ విధంగా సప్తాహ క్రమముతో భాగవతమును వినిపించి అతడికి ఉత్తమమైనటువంటి యొక్క సద్గతిని ప్రసాదింపచేయగలిగినటువంటిది. నిగమములు వేయి చదివిన అంటే వేదాలు ఎన్ని చదివినా కూడా ఈ విధమైనటువంటి యొక్క భాగవతము చదివిన ఫలము కలగదు కనుక అటువంటి గొప్పనైనటువంటి యొక్క భాగవతాన్ని చక్కగా ఆస్వాదించి అంటే పరీక్షిత్తు మహారాజు గారు 7 రోజులు సప్తాహ క్రమంలో భాగవతాన్ని వినడం. అందుకనే విద్యావతాం భాగవతము బ్రహ్మ సంహితమైనటువంటిది. అంటే ఆ చతుర్వేదముల యొక్క వేదాంత వాంగ్మయ సారం భాగవతం కనుక అటువంటి భాగవతాన్ని వింటే వేదాలు విన్నట్టు, పురాణాలు విన్నట్టు, ఉపనిషత్తులు విన్నట్టు, బ్రహ్మసూత్రాలు తెలుసుకున్నట్టు కనుక అన్నిటి యొక్క వేదాంత సారం భాగవతాన్ని గుర్తించి చక్కగా ఆ భాగవతాన్ని ఆ శుకబ్రహ్మ గారు పరీక్షిత్తు మహారాజుకు చెప్పినటువంటి యొక్క విషయం సూతుల వారు శౌనకాది మహర్షులందరికీ కూడా ఆ సాహితీ పురాణ వేదిక సాహితీ వేదిక పైన చక్కగా ఈ భాగవతాన్ని కూర్చి తెలిపాడు. స్వస్తి. మరొక అంశంతో మళ్ళీ మనం ఈ భాగవతామృతంలో కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. చక్కగా ఈ భాగవతాన్ని అత్యద్భుతమైనటువంటి యొక్క మహాపుణ్యప్రదమైన భాగవతాన్ని వినండి, వినిపించండి. ఎందుకంటే కర్త కావయిచాచైవ ప్రేరకశ్చానుమోదక సుకృతో దుష్కృతో వాపి చత్వార సమభాగిన అన్నాడు. ఈ భగవత్ కథలను విన్నవారు, చెప్పినవారు, చెప్పించినవారు అందరికీ కూడా సమాన భాగస్వామ్యం అవుతుంది కనుక ఇటువంటి భాగవత కథలను మీరు వినండి, ఇతరుల చేత వినిపించండి, ఇతరులకు వినిపించండి. ఇటువంటి గొప్పనైన భాగవతం ఆ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ సర్వదా రక్షించుగాక. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం స్వస్తి.